బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. టిట్కో ఇళ్లకు బదులు ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేంటి? ఏ చట్టానికి విరుద్ధమో తేల్చండి. రెండోసారి పట్టాలు పొందేవారి జాబితాను మా ముందుంచండి. ఒంగోలు ఇళ్ల పట్టాల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ స్పందించిన ధర్మాసనం టిట్కో గృహాలకు బదులుగా ఇళ్ల స్థలాలు ఇస్తే తప్పేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ఏ చట్టానికి విరుద్ధమో తేల్చాలని స్పష్టం చేసింది. ఇది ప్రజా ప్రయోజనాలకు ఎలా విఘాతం కలిగిస్తుందో కూడా చెప్పాలంది. ఒంగోలు పట్టణంలో నవరత్నాల పేదలందరికీ ఇల్లు పట్టణం కింద 22,000 చిల్లర పట్టాలు పంపిణీ చేసింది. ప్రభుత్వం 210 కోట్లు విడుదల చేస్తూ జీవోను కూడా జారీ చేసింది. సవాల్ చేసి తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు సింగరాజు రాంబాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేశారు. దీనిపై హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అయితే ఇది ఒక్క కేసే మాత్రం కాదనమాట. సో అనేక కేసులు అయితే ఉంటున్నాయి. మొత్తం మేము చూసుకున్నట్లయితే 7,000 టిట్కో ఇళ్ల స్థలాలు ఉన్నాయని తెలిపారు. సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించకుండా పట్టాలు పంపిణీ చేస్తున్నారని కూడా అన్నారు. మొత్తం మేము చూసుకుంటే చాలామంది టిట్కోయిలకు సంబంధించి టిట్కోయిల్ శాంక్షన్ అయిన వాళ్ళకి రద్దు చేసి ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారన్నమాట. సో అలా ఇళ్ల పట్టాలు మీరు ఎందుకు ఇస్తారు అని చెప్పేసి హైకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. సో ప్రతిపక్షాలు అయితే హైకోర్టు ఏమో ప్రభుత్వం అలా ఇవ్వకూడదా, ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ ఇవ్వచ్చు అని చెప్పి హైకోర్టు అయితే చెప్తుంది. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే టిట్కోయిలకు బదులుగా ఇళ్ల పట్టాలు ఇస్తే తప్పేం లేదంటూ సో రాష్ట్రం మ్యాక్సిమం కంప్లీట్ అవన్నీ టిట్కోయిలన్నీ కంప్లీట్ అంటే వదిలేసి మ్యాక్సిమం ఇళ్ల పట్టాలు ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఇది మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్